అమ్మవారిని మీనాక్షీదేవి అంటారు. అక్కడ పాపం సుందరేశ్వర స్వామి మీనాక్షమ్మ గారి మొగుడుగానే ఆయన వెలుగుతూ ఉంటారట. సుందరేశ్వరుడిగా వెలగరు, మీనాక్షమ్మ గారి మొగుడుగానే ఉంటారు. అలా వాక్కు అర్థము ఎలా ఉంటారో పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారు. అటువంటి నారద మహర్షుల వారు పరమేశ్వర తత్వాన్ని గానం చేస్తూ ఆ హిమవంతుడి యొక్క ఆ ఓషధీప్రస్థపురానికి విచ్చేశారు. ఎదురు వెళ్ళి మహాత్ముడైనటువంటి నారదుణ్ణి చక్కగా గౌరవించారు. దయచేయుడు కూచుండు తగనాతిథ్యము వనుడు ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదమాచమనం మహాత్మా ఇదమాచమనం మహాత్మా. హిమవంతుడు మేనకాదేవితో సహా ఎదురు వెళ్ళి నారద మహర్షుల వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో లోపలికి తీసుకువచ్చి గౌరవించి మంచి ఆసనం మీద కూర్చోబెట్టి ఆ ప్రక్కనే తండ్రి చేస్తున్నటువంటి ప్రతి చర్యను గమనిస్తూ ఉన్నది పార్వతీ బాల. అందుకే ఆవిడ పేరు శైలబాల అన్నారు. ఆ తల్లి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నది. హిమవంతుడు అన్ని విధాలా నారద మహర్షుల వారిని గౌరవించి ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆ తన కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని చూపించి, మహాత్మా, ఈ చిన్నారి అన్నీ సుగుణములతో వర్ధిల్లుతూ ఉన్నది, పరమేశ్వరుడి యందు దివ్యమైనటువంటి అభిప్రాయంతో ఉన్నది, ఈ చిన్నారికి ఏదైనా మంచి ఉపదేశం చేయండి అన్నారు. నేను వచ్చింది ఎందుకయ్యా, ఈవిడికి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, చెప్పించుకోవాల్సిన అవస్థ ఆవిడికి లేదు. కాబట్టి అమ్మా, నీకు చెప్పగలిగింది ఒక్కటే చెప్తున్నాను. పర్వతరాజపుత్రి పార్వతి, పరమేశ్వరుణ్ణి నీవు పొందాలి అంటే పరమేశ్వరుడు తపస్సు చేతనే స్వాధీనమవుతాడు. అందుకనే మనకి లలితా సహస్రంలో స్వాధీన వల్లభ అని చెప్పారు. శివ స్వాధీన వల్లభ అన్నారు. భర్తని స్వాధీనం చేసుకున్నది అమ్మవారు. ఎలా చేసుకున్నదండి? అప్పడాల కర్రతోనూ చీపురు కట్టతో ఏమన్నా స్వాధీనం చేసుకుందా? చూడండి, మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ ధైర్యంగా మాట్లాడే అబద్ధం ఒకటి ఉంది. ఏమిటది? ఎవరైనా మగవాడిని కదిలించండి, అసలు నా మాట లేకుండా మా ఇంట్లో అడుగు వెయ్యమను, ఇది పచ్చబద్ధం. ఆడవాళ్ళని అడగండి, అమ్మో వారిని అడగాలి వదినే, ఇది అబద్ధమే. వాడి మాట విని అడుగేయటం ఎంత సత్యమో, అమ్మో వారిని అడగాలి వదినే, వారిని అడగకుండా నేనేం చేయను, ఇది పచ్చబద్ధమే. ఈ రెండూ జరగవు. ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా జరుగుతూ ఉంటుంది జీవితం, అంతే.